డిఎడ్ ఆర్ టీటీసీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, సో మీకు ప్రాక్టికల్స్ కావచ్చు, ప్రాక్టికల్ రికార్డ్స్ కావచ్చు, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని రాయాలి, సో ఎన్నిటికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, సో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో 2025 కావచ్చు అండ్ అప్కమింగ్ ఇయర్స్ లో ఎవరైతే టీటీసీ కావచ్చు డిఎడ్ కోర్స్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ లో మీకు 6 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 6 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ 4 మనకు వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఉంటాయి. సో అవి ఒక 4 ఉంటాయి. సో అవి మొత్తం కలిపి మనకు ఒక 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ 6 సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. సో ఇది మనకు ఫస్ట్ సబ్జెక్ట్. సో ఎవరైతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ లో రాసుకోవాలి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోవాలి. సో ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ లో మనకి ఇక్కడ బాల్య దశ, వికాసం, అభ్యాసం. సో ఇది మనకు తెలుగు మీడియం వాళ్ళకు. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరికులం. ఇది ఇంగ్లీష్ మీడియం సెకండ్ సబ్జెక్ట్. సో ఇక్కడ సమాజం, విద్యా ప్రణాళిక. సో ఇది మనకు సెకండ్ సబ్జెక్ట్ కి సంబంధించిన సబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. మనకి ఇక్కడ పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య. సో ఇది మన తెలుగు మీడియం కి సంబంధించిన సబ్జెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎట్ ప్రైమరీ లెవెల్. సో మీరు డిఎడ్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ కి సంబంధించిన ప్రైమరీ లెవెల్ కి సంబంధించిందే ఉంటుంది. సో ఇందులో మనకు మదర్ టంగ్ కి సంబంధించింది ఉంటుంది. సో ఇక్కడ తెలుగు మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది. సో మోస్ట్లీ మనకు 3 మీడియంస్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. కానీ మన మదర్ టంగ్ వచ్చేసి తెలుగు అన్న ఉర్దూ మీడియం, ఇవి రెండే ఉంటాయి మోస్ట్లీ. ఆ రెండిట్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సో తెలుగు మీడియం వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ. నెక్స్ట్ ఇక్కడ ఈ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అట్ ప్రైమరీ లెవెల్ అంటే ప్రాథమిక భాష అభివృద్ధి, అవగాహన. సో ఇది మనకు సబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి 5th సబ్జెక్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ మ్యాథ్స్ అండ్ ఎర్లీ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఇది ఒక సబ్జెక్ట్. సో ఇక్కడ మనకు తెలుగు మీడియంలో వచ్చేసి ప్రాథమిక స్థాయిలో పూర్వ గణిత విద్య, అవగాహన. సో ఇది మనకు సబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ లాస్ట్ 6th సబ్జెక్ట్ వచ్చేసి పెడగాజీ అక్రాస్ కరికులం అండ్ ఐసిటి ఇంటిగ్రేషన్. సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో మీరు ఎలా వాడతారు మీ ఎడ్యుకేషన్ లో కావచ్చు, కరికులం డిజైన్ కావచ్చు, లెసన్ ప్లాన్స్ కావచ్చు, దానికి సంబంధించింది ఉంటుంది. సో ఇందులో మనకు పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధన విధానాలు, ఐసిటి. సో దానికి సంబంధించింది ఉంటుంది. సో జస్ట్ మనకు లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో సిలబస్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు ఉంటుంది, ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ ఉంటుంది. సో ఇవి మనకు మెయిన్ సబ్జెక్ట్స్. సో 6 మెయిన్ సబ్జెక్ట్స్. సో ఈ 6 మెయిన్ సబ్జెక్ట్స్ లో మనకు వీటికి సంబంధించిన ఇంటర్నల్ మార్క్స్ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి. సో దీని తర్వాత వాల్యూ యాడెడ్ కోర్సెస్ గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ మనకి ఇంటర్నల్ మార్క్స్. సో మీకు ఏవైతే కాలేజెస్ లో పెడతారో అవి ఇంటర్నల్ మార్క్స్ అంటారు, ఆర్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు. సో అక్కడ మాక్సిమం మార్క్స్. సో మనకు ఓవరాల్ గా 100 మార్క్స్ ఉంటుంది పేపర్. ఆ 100 లో 60 మార్క్స్ ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటుంది, 40 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్. సో ఆ ఇంటర్నల్ కి సంబంధించి చెప్తాను. సో ఇంటర్నల్ ఎగ్జామ్ వచ్చేసి మాక్సిమం 40 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు ఒక్కొక్క పేపర్. సో మనకు పాస్ మార్క్స్ వచ్చేసి 16. సో మినిమం 16 వస్తే మీరు పాస్ అయినట్టు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్. సో మీరు ఏవైతే థియరీ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో అవి. సో మాక్సిమం 60 మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క పేపర్. సో మీకు పాస్ మార్క్స్ వచ్చేసి 24. సో పాస్ మార్క్స్ ఎప్పుడైనా 40% ఆఫ్ మాక్సిమం మార్క్స్ ఉంటుంది. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ కలిపి మనకు 100 మార్క్స్ కి 40 మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. సో ఒక సబ్జెక్ట్ 100 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ 6 మెయిన్ సబ్జెక్ట్ 600 మార్క్స్. సో ప్రతి సబ్జెక్ట్ కి మినిమం 40 రావాలి. సో అప్పుడు పాస్ అయినట్టు. ఇంటర్నల్ లో పాస్ అవ్వాలి, ఎక్స్టర్నల్ లో కూడా పాస్ అవ్వాలి. సో ఇవి మనకు సెమిస్టర్ ఎగ్జామ్ కి సంబంధించిన ఆర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కి సంబంధించిన మార్క్స్, సబ్జెక్ట్స్. సో 6 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 6 సబ్జెక్ట్స్ తో పాటు మీకు ఫస్ట్ ఇయర్ లో వాల్యూ యాడెడ్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంటల్ కోర్సెస్ అని ఉంటాయి. సో ఇవి నార్మల్ గా ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్స్ చెప్తా. ఇక్కడ ఎగ్జామ్స్ అంటూ ఏముండవు, జస్ట్ మీరు రికార్డ్స్ రాయాలి. సో దానికి సంబంధించిన థియరీ కావచ్చు అవన్నీ రాయాలి. సో ఆ సబ్జెక్ట్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆర్ట్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ కళా విద్య. సో ఇది ఫస్ట్ సబ్జెక్ట్. సెకండ్ వచ్చేసి యోగా, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. సో యోగా కావచ్చు, వ్యాయామం అండ్ ఆరోగ్య విద్య. సో ఇది మనకు సెకండ్ సబ్జెక్ట్. థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ సెల్ఫ్. సో స్వీయ అవగాహన, ఇది థర్డ్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. సో ఇది ఇంగ్లీష్ కామన్ సబ్జెక్ట్, తెలుగు మీడియం కావచ్చు, ఉర్దూ, ఇంగ్లీష్ ఎవరికన్నా కామన్ ఉంటుంది. సో ఇవి మనకు వాల్యూ యాడెడ్ కోర్సెస్. సో ఇప్పుడు వీటికి
మనకి ఎలాంటి ఎగ్జామ్స్ అంటే ఏముండవు, మీరు రికార్డ్స్ రాయాలి. సో రికార్డ్స్కి వచ్చేసి ఒక్కొక్క సబ్జెక్ట్కి 50 మార్క్స్ ఉంటాయి. సో మాక్సిమం 50 మార్క్స్ ఒక సబ్జెక్ట్కి, పాస్ మార్క్స్ వచ్చేసి 20. సో మీరు రికార్డ్ రాస్తే మీకు మినిమం 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్గా రాస్తే మీకు మాక్సిమం 45, 40 ఎబోనో మార్క్స్ ఇస్తారు. సో ఇవన్నీ మనకు ఆ కాలేజ్ వాళ్ళని ఇస్తారు. సో ఏవైతే ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఉన్నాయో మీ కాలేజీలో ఇస్తారు ఈ మార్క్స్. సో మోస్ట్లీ థియరీ ఎగ్జామ్స్ కి సంబంధించి టోటల్ ఫస్ట్ ఇయర్ లో 800 మార్క్స్ ఉంటాయి. సో 600 వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్స్, అంటే ఒక సబ్జెక్ట్ కి 100, 6 సబ్జెక్ట్స్ కాబట్టి 600. ఇవి వాల్యూ యాడెడ్ కోర్సెస్ కాబట్టి మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి 50 మార్క్స్, 200 మార్క్స్. సో 600 + 200 800 మార్క్స్. సో మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం 10 సబ్జెక్ట్స్ ఉంటాయి, 6 మెయిన్ సబ్జెక్ట్స్, 4 వాల్యూ యాడెడ్ కోర్సెస్. ఓవరాల్ గా మనకు 800 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ 50 మార్కులు ఉంటుంది ఈ వాల్యూ యాడెడ్. సో ఇవి మనకు థియరీ ఎగ్జామ్స్ గురించి, థియరీ ఎగ్జామ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు అండ్ లెసన్ ప్లాన్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ప్రతిదానికి ఎన్ని మార్క్స్ ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టోటల్ ఇక్కడ టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు అండ్ మనకు లెసన్ ప్లాన్స్ కావచ్చు టోటల్ 6 ఉంటాయి. సో అందులో కూడా 6 లో 4 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 వచ్చేసి నార్మల్ ప్రాక్టికల్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ ఎట్ ప్రైమరీ లెవెల్. సో ఇందులో తెలుగు ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రైమరీ లెవెల్ అంటే 1st to 5th క్లాస్ వస్తుంది. సో అందులో 2 డివిజన్స్ ఉంటాయి, 1st to 2nd ఒక డివిజన్, 3rd to 5th ఒక డివిజన్. సో అది ఫస్ట్ సంబంధించింది. సెకండ్ వచ్చేసి అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ ఎట్ ప్రైమరీ లెవెల్, కాకపోతే 3rd to 5th. సో 1st to 2nd ఒకటి, 3rd to 5th తెలుగు. ఇవి 2 సబ్జెక్టులు. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ మ్యాథ్స్ అండ్ ఎర్లీ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. సో క్లాస్ 1 to 2nd ఒకటి. నెక్స్ట్ సేమ్ అండర్స్టాండింగ్ మ్యాథ్స్ అండ్ ఎర్లీ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ 3rd to 5th. సో ఇవి మనకు ఫస్ట్ 4 మెయిన్ సబ్జెక్ట్స్. సో ఈ ఫస్ట్ 4 మెయిన్ సబ్జెక్ట్స్ కి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 సబ్జెక్ట్స్ చెప్తాను, దాని తర్వాత మార్క్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫిఫ్త్ వచ్చేసి ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్, అదొక సబ్జెక్ట్. నెక్స్ట్ 6th వచ్చేసి యోగా అండ్ ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇదొక పేపర్. 6 టోటల్ ప్రాక్టికల్ కి సంబంధించిన 6 పేపర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 4 మెయిన్ తెలుగు అండ్ మ్యాథ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ ఎడ్యుకేషన్ అండ్ యోగాకి సంబంధించింది. సో ఇందులో మనకు టీచింగ్ ప్రాక్టీస్ ఒకలా ఉంటుంది అండ్ మనకు లెసన్ ప్లాన్ కి సంబంధించిన మార్క్స్ ఒకలా ఉంటాయి. సో ఆ 4 మెయిన్ సబ్జెక్ట్స్ లో మాక్సిమం మార్క్స్ 40 మార్క్స్ ఉంటుంది. ఆ 4 మెయిన్ సబ్జెక్ట్స్ టీచింగ్ ప్రాక్టీస్. సో 40కి 40% మార్క్స్ రావాలి కాబట్టి మనకు 15 మార్క్స్ రావాలి, అక్కడ లైక్ 14 మార్క్స్ రావాలి. అండ్ మనకు ఏవైతే ఈ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆర్ట్ కావచ్చు యోగా, వాటికి 15 మార్క్స్ ఉంటాయి. సో దానికి మినిమం 6 మార్క్స్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు లెసన్ ప్లాన్స్. సో లెసన్ ప్లాన్స్ వచ్చేసి ఆ ఫస్ట్ 4 మెయిన్ సబ్జెక్ట్స్ కి మనకు 20 మార్క్స్ ఉంటుంది. 20 మార్క్స్ కి 8 మార్క్స్ రావాలి. అండ్ లాస్ట్ 2 సబ్జెక్ట్స్ కి 15 మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క పేపర్. సో ఆ 15 మార్క్స్ కి మనకు 6 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో అన్ని రావాలి మనకు పాస్ అవ్వాలంటే. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, మనకు టీచింగ్ ప్రాక్టీస్ మెయిన్ సబ్జెక్ట్స్ కి 40 మార్క్స్, 40కి 16 రావాలి. మళ్ళీ ఆర్ట్ అండ్ వాటికేమో టీచింగ్ ప్రాక్టీస్ 16 మార్క్స్, 15 మార్క్స్, 15కి 6 రావాలి. సో అలా టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు, లెసన్ ప్లాన్స్ కావచ్చు. సో సబ్జెక్ట్ మెయిన్ మనకి ఎలెక్టివ్స్ అనుకోండి తక్కువ మార్క్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్ అంటే మెయిన్ సబ్జెక్ట్స్ కి ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు టీచింగ్ ప్రాక్టీస్ అండ్ లెసన్ ప్లాన్స్ కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ రికార్డ్స్ ఉంటాయండి. సో నార్మల్ రికార్డ్స్, సో అవి కూడా మీరు రాయడం జరుగుతుంది. సో అందులో మనకు 6 రికార్డ్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన రికార్డ్ నేమ్స్ కావచ్చు, సబ్జెక్ట్ నేమ్స్, టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి అసెస్మెంట్ రికార్డ్ తెలుగు ఉంటుంది. సో తెలుగుకు 15 మార్క్స్ ఉంటుంది, పాస్ మార్క్స్ వచ్చేసి 6. సెకండ్ అసెస్మెంట్ రికార్డ్ మ్యాథ్స్, సో దానికి కూడా 15 మార్క్స్ ఉంటుంది, 6 మార్క్స్ పాస్ మార్క్స్. నెక్స్ట్ యాక్షన్ రీసెర్చ్ రికార్డ్ ఉంటుంది, అది కూడా 10 మార్క్స్ ఉంటుంది. సో 10 మార్క్స్ కి మీకు 4 మార్క్స్ మినిమం రావాలి. నెక్స్ట్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ 5th. సో తెలుగు వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది, 4. నెక్స్ట్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ మ్యాథ్స్ 10 మార్క్స్ ఉంటుంది, అందులో 4 మార్క్స్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి 6th పేపర్ స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ రికార్డ్. సో ఇది వచ్చేసి మనకు మీ స్కూల్స్ కి కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ లెవెల్లో ఉన్న అంగన్వాడీస్ కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ కావచ్చు, ఏదో ఒక స్కూల్ విజిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అక్కడ మీకు ఈ సార్ వాళ్ళు. సో అక్కడ మీరు ఏమేమి చూసారు, సో రిపోర్ట్ రాయడం, లైక్ ఎంతమంది ఉన్నారు, టీచర్ కి సంబంధించిన అండ్ స్టూడెంట్స్ కి రేషియో కావచ్చు, సో ఆ స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది, సో ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఏ మెథడ్ యూజ్ చేస్తున్నారు, ఏ లెర్నింగ్ మెథడ్స్ కావచ్చు, టెక్నిక్స్ కావచ్చు, సో అవన్నీ మీరు అబ్జర్వ్ చేసి మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇదే మనకు ఎక్కువ మార్క్స్ ఉంటుంది, 40 మార్క్స్ ఉంటుంది. సో దానికి 16 మార్క్స్ అయితే మీరు తెచ్చుకోవాలి. సో పాస్ మార్క్స్. సో ఇవి మన రికార్డ్స్. సో రికార్డ్స్ మనకు 6 రికార్డ్స్ ఉంటాయి, ఇవి నార్మల్ రికార్డ్స్. సో మనకు మెయిన్ వచ్చేసి మనకు టీచింగ్ ప్రాక్టీస్
అండ్ మనకు లెసన్ ప్లాన్స్ అవి ఇంపార్టెంట్. సో ఆ సార్ వాళ్ళు చెప్తారు ఎట్లా రాయాలి అవన్నీ మీకు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చెప్తారు. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు 6 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 4 వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 6 సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి, టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు, అండ్ మనకు లెసన్ ప్లాన్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి 6. దాని తర్వాత 6 నార్మల్ రికార్డ్స్ ఉంటాయి, అవి మీరు కాలేజీలోనే రాయాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరైతే డిఎడ్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, టీటీసీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే 2025లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, అప్కమింగ్ ఇయర్స్ లో మీరు డీసెట్ రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి రికార్డ్ గురించి అండ్ మనకు టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అవన్నీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు సార్ వాళ్ళు. సో ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి అండ్ ఎక్కడ దొరుకుతాయి అవన్నీ మీకు చెప్తారు. సో ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుంటే మీరు ప్రిపరేషన్ అవ్వచ్చు. అండ్ మనకు లెసన్ ప్లాన్స్ కావచ్చు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కావచ్చు ఎట్లా చేయాలి, సో ఏ పిల్లలకు ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ వాడాలి, లెసన్ ప్లాన్స్ ఎట్లా రాయాలి, అవన్నీ మీకు మీ సార్ వాళ్ళు చెప్తారు. సో దాని ప్రకారంగా మీరు రికార్డ్స్ అని రాసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.